ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జీవో నంబర్ 3పై సీఎం చంద్రబాబు మాట తప్పితే గిరిజన ద్రోహిగా మిగిలిపోతారన్నారు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. ఎన్నికలకు ముందు జీవో నంబర్ 3ను పునరుద్ధరిస్తామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. జీవో నంబర్ 3ను రద్దు చేయడంతో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి, లేదంటే దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని చెప్పి పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు డిమాండ్ చేస్తున్నారు. అసలు జీవో నెంబర్ 3 రద్దు వల్ల ఎలాంటి నష్టం గిరిజనులకు జరుగుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? జీవో నెంబర్ను పునరుద్ధరిస్తే ఇక్కడ గిరిజనులకు ఎలాంటి మేలు జరుగుతుంది? జీవో నెంబర్ 3 అమల్లో ఉన్నప్పుడు ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో, మా షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు ఏది ఉన్నా సరే 100కి 100% ఇక్కడ గిరిజనుల చేతనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గిరిజన యువకుల్ని, నిరుద్యోగ యువకుల్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లో మీకు జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తా, లేదంటే ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చి మీకు అందరికి కూడా మేలు చేస్తామని చెప్పేసి ఆ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి, లేదంటే ప్రత్యామ్నాయ జీవో అయినా తీసుకురావాలి. కానీ ఇటీవల మేము మెగా డిఎస్సి తీస్తాం, స్పెషల్ డిఎస్సి తీస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఈ జీవో నెంబర్ 3 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఎందుకంటే ఇప్పుడు జీవో నెంబర్ 3 ఈ రద్దు కారణంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపాధి కోల్పోతున్నారు. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 3 రద్దు కారణంగా కేవలం 6% మాత్రమే ఈరోజు ఉద్యోగాలు ఈరోజు లభిస్తుంది. అదే జీవో నెంబర్ 3ని ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చినా సరే 100కి 100% ఉద్యోగాలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకే దక్కే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక మాట ఇచ్చారో జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తానని, ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గిరిజనులతో కలిపి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు నాయుడు మాటను నిలబెట్టుకోలేనట్లయితే గిరిజన ద్రోహిగా మిగిలిపోతారని చెప్పి ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పాడేరు నుంచి.